హాయ్ అండి. ఈరోజు పొద్దున్నే థర్స్డే. ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. డీప్ క్లీనింగ్ అంటే ఇక్కడ గుర్తొచ్చిందండి. డీప్ క్లీనింగ్కి ఏం వాడతారు? నేనైతే ఓన్లీ బట్టల సోప్ యూజ్ చేస్తానండి. నేను ఇంకా కూడా అన్నీ ట్రై చేశాను అనమాట. లిక్విడ్లు తయారు చేయడము, ఇంకా వేరే వేరే వాడడము, అవంతా కూడా ఏం పెద్దగా యూజ్ ఉండదండి. కొంచెం బట్టల సోప్ ఏదైనా కానివ్వండి, నేను ఇంకా సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నా. మన దగ్గర రిన్ను కానివ్వండి, ఇంకే సోప్ ఉన్నా పర్లేదు. స్టవ్ క్లీనింగ్ అంతా మన బట్టల సోపేనండి, మంచిగా ఉంటుంది. ఏదేదో యాడ్స్ వచ్చేస్తుంటాయి కానీ అవంతా లేదు. ఎంతమంది బట్టల సోప్ యూజ్ చేస్తారో చెప్పండి. బట్టల సోప్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు కాదు కానివ్వండి, 19 స్పీడ్లో చూసారా, ఇవంతా సర్ఫ్ ఎక్సెల్ అవంతా పెద్దగా లేవండి అసలు. ఓన్లీ వీలని పొన్నున్ సోప్ గుర్తుందా? మాకు షాప్ ఉండేదని చెప్పేదాన్ని కదా. 4 రూపీస్ ఉండండి మేము షాప్లో అమ్మేటప్పుడు అయితేనే. చాలా ఎంత అంటే బాక్సులు సేల్ అయ్యేదండి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దానికి ఫామ్ ఉంటుంది అన్నట్లు. అప్పట్లో అయితే పొన్నున్ సోపులు, వీల్ సోపులు, ఇంకా దానికి ముందైతే నిర్మా సోపులు, నిర్మా పొడి. ఏ ఇంట్లో చూడు 2 రూపీస్, 2 రూపాయలు, 2.5 ఉండేది సోప్ అయితేని. అంత క్రేజ్ ఉండేదండి ఆ సోపులకి అయితేని. ఇప్పుడు అస్సలు నిర్మా సోప్ చూద్దామన్నా కనిపించట్లేదు. కానీ ఏ ఇంట్లో చూడు నిర్మా పౌడరు, నిర్మా సోప్ ఉండేది. నేనైతే ఇంకా ఓన్లీ కిచెన్ టవల్తోనే క్లీన్ చేసేస్తాను. అంత నీట్గా వచ్చేస్తుందండి, మంచిగా ఉంటుంది. బట్టల సోప్తో ఒక్కసారి అయితే డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం వేరే ఇంకే ప్రోడక్ట్ వాడద్దు. ఇదే ఒక్కసారి ట్రై చేయండి, అంత మంచిగా వచ్చేస్తుంది. బాగుంటుందండి. రుద్దడానికి కూడా ఏం ఎత్తుకోవాలి, ఓన్లీ కిచెన్ టవల్స్ ఉంటాయి చూడండి, అవి మాత్రం వాడుకుంటారనమాట. వాటితోనే నీట్గా వచ్చేస్తుంది. కూడా కడిగేసుకుంటానండి ఎట్లాగో స్టవ్ క్లీన్ చేసినప్పుడు కడిగేసుకుంటాను. అండి, మా స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఎప్పుడు కూడా కానివ్వండి, మనం స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఎండు బట్టతో తుడిచేసుకోవాలండి. అప్పుడే మనకు పూజ సామాన్లు కానివ్వండి, స్టవ్ కానివ్వండి, అప్పుడే దానికి లుక్ వస్తుంది, షైన్ వస్తుంది. ఏదైనా మనకు కనిపించని చిన్న చిన్న మరకలు అట్లుంటే కూడా ఈ తడి మీద ఎండు బట్టతో తుడిచినప్పుడు బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. అప్పుడు చిన్న ముగ్గు అనేది వేసుకోవాలండి. ఇంకా మొత్తానికి మా స్టవ్ క్లీన్ అయితే అయిపోయింది చూడండి. ఎంత అడుగు ఎంత క్లీన్ చెయ్యో ఒక చిన్న ముక్కర్ వేసి ఆ పసుపు కుంకుమ పెడితే ఆ కళ్ళే వేరు కదండి. ఇంక ఇట్లుంటుందన్నమాట. నేను కొంచెం స్టవ్ కడిగేసి మళ్ళీ షింక్లో గిన్నెలు వేసి నాకు అస్సలు నిద్ర రాదండి. మొత్తం డీప్ క్లీన్ చేసేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఏం లేవండి, టీ గిన్నెలు ఉంటే కడిగేసాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా పండగలు అప్పుడు లేదా 15 డేస్ 20 డేస్కు ఈ గ్లాసులు అయితే అట్లా క్లీన్ చేసుకుంటాను. వీక్లీ అట్లా ఏం చేయను అన్నమాట. ఏదో ఒక్కొక్కసారి డీప్ క్లీన్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ అయితే చూడండి, ఏదేమైనా ఒక్కసారి అయితే బట్టల సోప్ అయితే యూజ్ చేయండి. ఏ విధంగా క్లీన్ అవుతుందో మీకే తెలుస్తుంది. ఓకే, ఉంటానండి.